హాయ్ అండి, బాగున్నారా? మరందరు కూడా నమస్కారములు. ఈరోజు మనం మధ్యాహ్న సమయంలో కలుసుకుంటున్నాము. మన ప్రోగ్రాము నాడు నేడు ముచ్చట్లు కదండి. దాంట్లో నా ఛానల్ మీకు తెలుసు, జీపీఎల్జీసీని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, మరి సలహాలు ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు మన ప్రోగ్రాంలో చూసినట్టయితే మనం మాట్లాడుకునేటటువంటి ముచ్చట్లలో వెనకట మరి ఓటర్స్ అంటే ప్రజలు ఓట్లు వేసే వాళ్ళను ఓటర్స్ అంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ మనకు ప్రతి గ్రామం లోపల ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ సురువైందండి, సంబరాలు, క్యాంపెయినింగ్ సర్వైంది. దీంట్లోపల ఏ ఏ అభ్యర్థులు అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సర్పంచ్ ఎలక్షన్లలో నిలబడే అభ్యర్థులు అందరూ తెలిసిన వాళ్ళే. తెలిసినప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఎవరు మరి స్వార్థంగా పనిచేస్తారు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తారు అనేది గుర్తు కదండి. కాబట్టి ప్రతి గ్రామంలోని ప్రజలు ప్రతి గ్రామ సర్పంచ్ని వాళ్ళ అనుచరులు అనొచ్చు, సహచరులు అనొచ్చు, వార్డు మెంబర్స్ అనొచ్చు, లేకుంటే గ్రామ పంచాయతీ సిబ్బంది స్టాఫ్ అనొచ్చు, వీళ్ళందరూ ఆ యొక్క గ్రూపు అభ్యర్థులు నిలబడినప్పుడు ఒకరే నిలబడరు కదండి. ఇప్పుడు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది. ఈ మూడైతే టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది ఎక్కడైనా, ఏ ఎలక్షన్స్ అయినా కూడా. మరి ఇప్పుడు అవి నిలబడినప్పుడు మరి కారు బాగా పనిచేసిందా లాస్ట్ టైము, కారు పార్టీ వాళ్ళు, లేదా మరి ఆ కమలం పార్టీ వాళ్ళు బాగా పనిచేశారా, లేదా మరి చేస్తారా, లేదా మరి కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా అనేటటువంటి ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలుసు. కాబట్టి దయచేసి అభ్యర్థులుగా నిలబడ్డటువంటి పార్టీల నాయకులు దయచేసి ప్రతి ఇంటికి తిరిగి నాకు వేయండమ్మా, నిస్వార్థంగా నేను పరిపాలన చేస్తానని చెప్పండి. గ్రామాన్ని పరిపాలించేది గ్రామ సర్పంచి, వార్డు మెంబర్స్, అట్లా చెప్పి పరిచయం చేసుకోండి. కానీ నాకెయ్యండి అని అంటే మీరు ఎలాంటి వాళ్ళో ఆ ప్రజలకు తెలుసు. ఇంకా నాకెయ్యండి అని నిస్వార్థపరుడు పోయి అడిగితే సరే బిడ్డ, సరే బాబు, సరే అయ్యా అని వేస్తారు. స్వార్థపరులు పోతే స్వార్థపరులు ఎప్పుడు కూడా కానీ నాకెయ్యండి అమ్మా, గెలిపించండి అమ్మా అనరు. స్వార్థపరులు ఏం చేస్తారు, మీకు ఇది ఇస్తా, మీకు అది ఇస్తా, ఈ వస్తువు ఇస్తా, ఈ డబ్బు ఇస్తా, ఇంత ఆముదాన్ని చేపిస్తా, లేకపోతే ఇండ్లు రాసి ఇప్పిస్తా, లేని వాళ్ళకు వచ్చే లిస్టు లోపల మీ పేర్లు రాపిస్తా, ఇలాంటి మరి ఆశలకు ప్రలోభాలకు వాళ్ళు చెప్పడానికి వస్తారు. అలాంటి వాటికి మీరు ఎవరు కూడా గ్రామ ప్రజలు లొంగిపోవద్దు. వాళ్ళన్న మాటలన్నీ ఉత్తవే. ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోండి, ఏదైనా వస్తువు ఇస్తే తీసుకోండి, కానీ ఆ యొక్క 3-4 ఎన్ని పార్టీలు అన్నా కానీ, గడిచిన పార్టీ కావచ్చు, ఓడిపోయిన పార్టీ కావచ్చు, ముందు పరిపాలన చేసిన పార్టీలు కావచ్చు, ఇప్పుడున్న పార్టీ కావచ్చు, లేకపోతే ఇక ముందు రాబోయే పార్టీ వాళ్ళు కొత్త వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే కావచ్చు, అందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి మరి మనుషులే. కాబట్టి ప్రజలందరికీ వాళ్ళ గురించి తెలుసు. ప్రతి వ్యక్తి ఎవరు ఎలా పరిపాలన చేస్తారు, స్వార్థం ఎవరు, నిస్వార్థం ఎవరు, అది గ్రహించి నిస్వార్థ పరులకే మీరు ఓటు వేసి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి గెలిపించి. కానీ స్వార్థపరులకు వాళ్ళు డబ్బు చల్లినా, ఇంకా ఏమి ఇండ్లు కట్టిస్తామన్నా, ఏ ఆశలు చెప్పినా కూడా ఆ ప్రలోభాలకు మీరు లొంగకుండా లోబడకుండా ఉండినట్టయితే ఇదే గ్రౌండ్ మెట్టు పునాది అనుకోండి. గ్రామ ఎలక్షన్లో గ్రామ సర్పంచి అనేటటువంటి ఎలక్షన్స్ దేశానికి పునాదండి. ఈ గ్రామాలలోని ప్రజలందరూ కూడా నిస్వార్థపరులైనటువంటి పాలకులను ఎన్నుకుంటే అన్ని గ్రామాలు డెవలప్ అవుతాయి. అర్థమైందా? స్వార్థపరులు ఏం చేస్తారు, అవి ఇవి పంచి పెడతారు. పంచిపెట్టి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు సీట్లోకి ఇప్పుడు కాళ్ళేళ్ళు మొక్కి వస్తారు, గుడిసెలో నీళ్లు తాగుతారు, అన్నం తింటారు, వాని పట్టుకొని కౌగలు ఇస్తాడు, మురికి ఈగలు వాళ్ళు ఎంత గలీజు ఉన్నామని పట్టుకొని పాములాడించేటోడైనా, కుక్కల మేబీ ఏదైనా ఎలానండి వాడు జంతువులాగా ఉన్నా కూడా పట్టుకొని కౌగలించి ఎంతో ఆప్యాయత చూపిస్తాడు.
ఆ వచ్చిన మరి గెలిచినాక అదే వ్యక్తి చీ కొట్టి దూరం నుంచి గేట్ కాడ నుంచి బయటికి కొట్టేపిస్తాడు. వాడెవడెవడో పో, డబ్బులు ఇస్తే వేసినావు కదరా నువ్వు, నేను ఇది పంచి పెడితే వేసినావు, ఈ వస్తువు ఇస్తే కదా, ఈ టీవీ ఇప్పిస్తే, ఈ కుక్కర్ ఇప్పిస్తే, ఈ మిషన్ ఇప్పిస్తే, మళ్ళీ ఇలాంటివి ఇప్పిస్తేనే కదా నువ్వు వేసినావు, పుణ్యానికి వేసినావు అన్నాడు అని చెప్పి కొట్టి ఇప్పించి పంపిస్తారు. మరి కరెక్టే కదా వాళ్ళది కూడా. వాళ్ళు డబ్బు అందుకే మరి ఆశలు అందుకే చూపిస్తారు, అందుకే పంచి పెడతారు. రెండొంతుల దేశ సంపదను కొల్లగొట్టడానికే. అదే పైసలు ఇప్పుడు పెడతారు, 10 కోట్లు పెడతారు, 20 కోట్లు సంపాదిస్తారు. ఎవరిది అది? ప్రజల సొమ్మే మళ్ళీ వాళ్ళు. అందుకే ప్రజలకు పెట్టి ఆశ చూపిస్తారు, పోయినాక ఏం చెయ్యరు. ఏమన్నంటే నువ్వు ఉట్టిగేసినావురా అంటారు. మరి నిజమే కదా, మనకు కూడా నోరప్పులు ఇవ్వదిగా. అందుకే వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు శాశ్వతం కాదండి. కాబట్టి చిన్న పెద్ద 18 సంవత్సరాల నుంచి మరి ఏంటి 100 ఏళ్ల వయసు ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా మీరు స్వార్థానికి బలి కావద్దు. దయచేసి మన గ్రామాలు మన ఇల్లు లాగండి. మన ఇల్లు కాబట్టి గ్రామంలోనే ఒక కుటుంబం కదా మనది. గ్రామాల్లో ఉన్నటువంటి మన ఇల్లు ఎట్లాగో, మన ఇల్లు డెవలప్ కావాలంటే గ్రామం డెవలప్ కావాలి. కాబట్టి మనము గ్రామ ప్రజలము, మన గ్రామ ఉద్ధరణ కొరకు గ్రామంలోని నిస్వార్థ పరులను ఎన్నుకొని వాళ్ళ ద్వారా పరిపాలన చేయించుకుందాం. అర్థమైందా? ఇది జ్ఞాపకం పెట్టుకొని చక్కగా మీరు ఓటుకు అమ్ముకోకండి. వాళ్ళు చూపించే ఆశలకు మన ఓటును అమ్ముకుంటే వాళ్ళు ఏం చేస్తారు, రేపు వచ్చి మళ్ళీ మనల్ని చాలా కష్టపెడతారు. అప్పుడు మనకు నోరు ఉండదు ఏమనడానికి. కాబట్టి దయచేసి మనకు ఉన్నటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోకండి. ఆ ఓటును వాళ్ళు పంచిపెట్టే వాటికి చీకట్లు వస్తారు, రాత్రులు వస్తారు, లేకుంటే వాళ్ళ ఆఫీసులకు పిలుస్తారు, ఒక లీడర్ని పిలుస్తారు, లీడర్ కింద మూట ఇస్తాడు, మీ కాలనీలో పంచమని. ఆ లీడర్ కూడా వాడే తింటాడు. ఆ కాలనీలో ఉన్న లీడర్స్ వాళ్ళే స్వాహా చేస్తారు. 4-5 ఉండి ఏ ఇంటికి అది అందదు, మన అందరికి ఏపిస్తామని వాళ్ళు అంటారు. ఎవరో 3-4 పార్టీలలో ఒకరు గెలిచే వరకు ఇక అది మళ్ళీ మనం అడగడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది తీసుకొనే వేసినాం కాబట్టి మూతి ముక్కు మూసుకొని కూర్చుంటాం. అప్పుడు మన గ్రామం నాశనం అయితే వాళ్ళు పీక్కొని తింటా ఉంటే మరి మనము అడగడానికి లేదు, మనము మాట్లాడడానికి నోరు లేదు. దయచేసి మన ఓటును అంత విలువైనది, మన ఓటే వాళ్ళని గెలిపించేది. కాబట్టి వాళ్ళు ఇచ్చేది శాశ్వతం కాదు. కాబట్టి వాళ్ళ మాటలు వినకండి, స్వార్థాన్ని వదిలిపెట్టండి, నిస్వార్థాన్ని మీరు ముందుకు పరిపాలనలోనికి తేవాలి మనం అందరం. సరేనండి, థ్యాంక్ యూ.